బ్యాక్ టు న్యూస్. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో అమరులైన వీర జవాన్లకు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గానికి చెందిన హిందూ సంఘాల నాయకులు ఘనంగా నివాళులర్పించారు. పట్టణంలో పలు వీధుల్లో జాతీయ జెండా ప్రదర్శిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. దేశం కోసం జవాన్లు చేస్తున్న సేవలను వారు కొనియాడారు. వారు చేసిన త్యాగాలు వృధా కావన్నారు. మనం ఈ యొక్క నిరసన తెలియజేయడానికి కారణమైనటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని వెంటనే హతమార్చి ఈ యొక్క మన భారతీయ సైనికులకు శాంతి కలగాలని, అదేవిధంగా మన దేశంలో ఉండే ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్రపంచ దేశాల్లో ఈ పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ వారికి వెంటనే చర్య తీసుకొని ఆ దేశాల నుండి ఇతర దేశాలకి, ముఖ్యంగా మన భారతదేశంలో వాళ్ళకి ఆశ్రయం కలిగిస్తున్నటువంటి మన దేశంలో ఉండేటువంటి దేశభక్తి లేనటువంటి వ్యక్తుల్ని వెంటనే గుర్తించి వారికి ఉరిదీస్తే వాళ్ళు పాకిస్తాన్ నుండి మన దేశానికి ఈ యొక్క దాడి చేయదని వీలు కాదు. అదేవిధంగా మనం అందరం కలిసి ఉన్నాం. అదే మనకి ప్రజాస్వామ్యం కల్పించే హక్కు. దాన్ని వాళ్ళు ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమాన్ని, పాకిస్తాన్ బార్డర్లో జరిగే ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేసే దాంట్లో ముందున్నారు. వారికి ధన్యవాదాలు. రెండవది, గుడి కన్నా బడి మిన్న, బడి కన్నా భారతదేశం మహామిన్న. దేశమును ప్రేమించమన్నా అన్నారు. దేశాన్ని ప్రేమించడం మన ప్రథమ కర్తవ్యం. భారతదేశంలో పుట్టినవాడు ప్రతి ఒక్కడు భారతీయుడే. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే తేడా లేకుండా భారతదేశంలో పుట్టినవాడు ప్రతి ఒక్కడు భారతీయుడే. దాన్ని దృష్టిలో పెట్టుకొని భారతదేశాన్ని ప్రతి ఒక్కడు ఇర్రెస్పెక్టివ్, మతాలకు అతీతంగా దేశాన్ని ప్రేమించాలి. దేశాన్ని ప్రేమించలేని వాడిని ఈ దేశం నుంచి వెళ్ళగొట్టాలి. ఈరోజు పాకిస్తాన్ మన బార్డర్లో జరిగిన టెర్రరిస్టుల అటాక్లో మన వీర జవాన్లు, ఒక అధికారి వీరమరణం పొందినారు.